ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఈ రోజు తిల్లారు గ్రామానికి వచ్చాం. మీకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్న ఇల్లు వచ్చేసేసి ఇది కంప్లీట్ గా మీకు సౌత్ ఫేసింగ్ కి సంబంధించిన హౌస్ అన్నమాట. సో సౌత్ ఫేసింగ్ హౌస్ లో మనకు కంప్లీట్ సెంటర్ డోర్ అనేది ఇందులో రాలేదు, ఎందుకంటే ఇది ఓన్లీ మనకు ఒక 10 feet మాత్రమే ఉంటుందన్నమాట. కాబట్టి కార్నర్ నుంచి 3వ స్థానంలో ఈ డోర్ అనేది ఉంది. సో ఇది ఇట్లానే ఉండేది. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దక్షిణంలోనే వీళ్ళకు ఒక 12 అడుగుల ఖాళీ కూడా ఉంది. దాని తర్వాత నైరుతిలో మెట్లు కూడా ఉన్నాయి. ఈ ఇల్లు వచ్చేసేసి స్పెషల్గా ఏంటంటే కంప్లీట్ ఖండ గృహాలకు సంబంధించింది. ఖండ గృహాలు అంటే ఏంటంటే ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ పక్క బిల్డింగ్ రెండు కలిపి కట్టేశారు. సో ఈ 2 బిల్డింగ్స్ కలిపి కట్టడంతో దాన్ని ఖండ గృహాలు అని మాట్లాడతాం. సో ఇప్పుడు మనం దాన్ని ఏం చేసాం, ఇక్కడ చూడండి, ఈ బిల్డింగ్ రెండు కూడా మనకు కలిపి ఉండేవి. ఇప్పుడు మనం దాన్ని ఏం చేసాం, సింపుల్గా అనుకుంటే 2 డివైడ్ చేసాం. ఆ డివిజన్ ఇక్కడ చూడండి, తూర్పులో మనకు కంప్లీట్గా ఖాళీ అనేది ఉంది. ఇక్కడ చూడండి, తూర్పులో మొత్తం ఖాళీ అనేది ఉంది. సో చూసారు కదా. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి పడమరలో కూడా, సో దక్షిణం ఫేసింగ్ ఇంటికి పడమరలో మొత్తం ఖాళీ పెట్టించేయడం జరిగింది. ఇది ఎంత ఉంది అంటే 1.5 feet అండి. ఈ గ్యాప్ మొత్తం 1.5 feet గ్యాప్ ఇది. సో 1.5 feet గ్యాప్లో మనం దీన్ని పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవడం జరిగింది. సో మీరు ఇక్కడ అర్థమైతే మీకు జూమ్ చేస్తే ఇక్కడ చూడండి, ఎండ్ వరకు కూడా మీకు క్లియర్గా ఓపెనింగ్ అనేది ఉంది. చూసారు కదా. సో ఈ విధంగా మనకు పూర్ణ గృహాలు అంటే 100% అన్ని వైపులా కూడా ఖాళీ అనేది ఉండాలి. సో ఒకసారి నేను తూర్పులో కూడా చూపిస్తాను. ఇదిగోండి తూర్పు మొత్తం ఖాళీ. సో ఇక్కడ మీరు చూస్తే ఎండ్ టు ఎండ్ మనం క్లియరెన్స్ ఉండాలని ఏదైతే మాట్లాడతామో ఇక్కడ చూడండి, డోర్ మొత్తం ఎండ్ వరకు క్లియరెన్స్ అనేది ఉంది. సో మీకు ఒక్కసారి నేను లోపల నుంచి కూడా చూపిస్తాను, చూడండి. సో మనం లోపలికి ఎంటర్ అయితే ఇది ఒక ఫ్రంట్ హాల్ అండ్ డోర్ నుంచి మళ్ళీ డోర్ టు డోర్. సో దక్షిణం ఫేసింగ్ ఇంటికి మనం క్లియర్గా చెప్పే ఒకటే ఒక వర్డ్ ఏంటంటే కంపల్సరీ వాయువ్యంలోనే స్టవ్ అనేది ఉండాలి. సో వాయువ్యంలోనే స్టవ్ అనేది ఉండాలి. ఇక్కడ చూడండి, వాయువ్యంలో స్టవ్ పూర్తి మూలలకు ఎప్పుడూ పెట్టకూడదండి. సో మనం వాయువ్యం నుంచి కనీసం ఒక భాగం 2 భాగాలు వదిలేసి ఇలా పెడితే ఇది 100% నెంబర్ 1. మీరు ప్రాక్టికల్గా చూపించమంటారు కదా, సో ప్రాక్టికల్గా నేను చూపిస్తున్నాను. ఎండ్ టు ఎండ్ క్లియర్ ఇలా ఉండాలండి డోర్స్ పెడితే విధానం. అదేవిధంగా మనకు వాయువ్యంలో కూడా ఇక్కడ గ్యాప్ అనేది మెయింటైన్ చేసి మళ్ళీ ఇక్కడ టాయిలెట్స్ పెట్టేసేసి మళ్ళీ ఇక్కడ మీకు ఒక 12 feet గ్యాప్ చూడండి. ఈ విధంగా మనం ఈ సెట్ బ్యాక్స్ ఇంకా మిగిలిన ఈ స్థలం మొత్తం కూడా వాళ్ళదే. ఇప్పుడు మనం కరెక్ట్గా ఈశాన్య మూల దగ్గరకు వచ్చేసాం. ఇది ఈశాన్య మూల. సో మీకు కనిపిస్తుంది కదా, ఇది మొత్తం హౌస్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసేసి వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ కూడా మీకు అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఆల్రెడీ నేను వీడియో మొత్తం ఇల్లు మొత్తం మీకు చూపించాను కదా. సో నేను ఇప్పుడు నాగరత్నం గారితో మాట్లాడిస్తాను. సో వాళ్ళ అనుభవాలు ఏంటనేది మనం చూద్దాం. సో మీ పేరు చెప్పండి అండి ఫస్ట్. నాగరత్నం. మీ ఊరు పేరు? తిల్లారు. ఇది ఏ మండలం వస్తుంది? కోటబొమ్మాలి మండలం. కోటబొమ్మాలి, శ్రీకాకుళం జిల్లా. సో నేను ఒక 6 months బ్యాక్ మీ దగ్గరకు వచ్చాను. సో వచ్చినప్పుడు మీ యొక్క సమస్యలు ఎలా ఉన్నాయి, మన యొక్క కరెక్షన్స్ ఎలా చేశారు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. సో పూర్ణ గృహము ఖండ గృహము అని మాట్లాడతాం. సో ఖండ గృహాలు అంటే 2 ఇండ్లు కలిపి మధ్యలో ఒకటే గోడ అనేది ఉంటుంది. సో దానివల్ల మెంటల్లీ ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా ఒకరికి ఇబ్బంది అవుతుంది అని చెప్పాను. అది ఆల్రెడీ ప్రాక్టికల్గా ఈ ఇంట్లో ఉంది, క్లియర్ కదా. సో దానివల్ల స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ మిగతా ఏమైనా ఉండొచ్చు అనేది కూడా కండిషన్స్ చెప్పేశాను. సో మీరేం చెప్పారంటే, సార్ మరి నేను అలా కాకుండా డివైడ్ చేసుకునే ఛాన్స్ నాకు ఉందా అంటే, చేసే వాళ్ళైతే కష్టమండి అని చెప్పాను. కానీ చేసే వాళ్ళని ఆమె ఫైండ్ అవుట్ చేశారు, కరెక్ట్గా చేసుకోగలిగారు. ఇందాక మీకు ఏదైతే వీడియోలో నేను మొత్తం రౌండ్ అప్ చూపించేశానో అసలు ఈ ఇల్లు అనేది పూర్ణ గృహంగా మారిపోయింది. అంటే ఈ ఇల్లు అనేది ఎవ్వరికీ అటాచ్మెంట్ లేకుండా చాలా క్లియర్గా సెట్ చేసేసుకున్నారు అనమాట. సో మీరు ఇంతకు ముందు ఇప్పుడు కరెక్షన్స్ చేసిన తర్వాత మీ ఫీల్ ఎలా ఉంది? కలెక్షన్ చేసిన తర్వాత కొంచెం 10% ఫీల్ బాగానే ఉంది. ఓకే. సో 100% రిజల్ట్ అనేది సెకండరీ. సో ఇంకా ఎక్కువ టైం కాలేదు కదా. అవును, జస్ట్ 1 month అయిందంటే 1 month అయింది. సో మీకు బెటర్మెంట్ అయితే ఫీల్ అవుతున్నారా? ఫీల్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, ఇది
ఉత్తరం దక్షిణం ఫేసింగ్ కి సంబంధించి ఈశ ప్రాచిలో ఉంది. తూర్పు పడమర ద్వారాలు అవసరం లేదు. సో పెట్టాలనుకుంటే 2 కిటికీలు కూడా పెట్టచ్చు. సో 4 ఓపెనింగ్స్ ప్లస్ బ్రహ్మస్థానం కూడా వీళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. సో ఇదండి ఇక్కడ కరెక్షన్స్ చేసింది. సో ఒకటైతే చాలా మందికి ఒక ప్రాబ్లం ఉంది, అది ఆల్రెడీ మీకు కూడా నేను చెప్పాను గతంలో. విజిట్ తీసుకున్న వాళ్ళకు విజిట్ కి రావడం జరుగుతుంది, మీకు ఏమేం కరెక్షన్స్ ఉన్నాయో చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత మీకు ఎప్పుడన్నా డౌట్స్ ఉంటే ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడాలని మీకు చెప్పాను. కరెక్టేనా? సో చాలా మంది యొక్క ఆబ్జెక్షన్స్ ఎట్లా ఉంటాయంటే, సార్ విజిట్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్ సర్వీస్ అని మాట్లాడతారు. అంటే నేను అలా రికార్డ్స్ మెయింటైన్ చేయాలంటే మీరు కన్స్ట్రక్షన్ మొత్తానికి సంబంధించి ఒక చిన్న ప్యాకేజ్ లాగా తీసేసుకుంటే మీకు ఎప్పుడు డౌట్ వస్తే అప్పుడు మాట్లాడి తెలుసుకోవచ్చు, అది ఒరిజినల్ గా. సో మీకు ఎప్పుడెప్పుడైతే డౌట్స్ ఉన్నాయో అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడారు, ఎప్పటికప్పుడు మీకు సాల్వేషన్ అయిందా? ఫటాఫట్ ఆన్సర్ వచ్చిందా? మీకు వచ్చిందా? సో అసలు మన వీడియోస్ మీరు మాకు ముందు అలా తెలియదు, ముందే అలా అయితే మేము కూడా అలా చేద్దాం. డౌట్స్ వచ్చినప్పుడల్లా అంత ఇది టెన్షన్ అయిపోయింది, ఏంటి 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 అనేసి. ఓకే, ఇప్పుడు మన హరివాస్తు వీడియోస్ మీకు ఎలా ఉపయోగపడ్డాయి? అసలు ఏ వీడియో వల్ల మీరు కనెక్ట్ అయ్యారు? మీ వీడియోలో ఫస్ట్ మీ వీడియో చూసే ఆ ఎడ్డింగ్ చూసి మా ఉన్న సమస్యలు చూసి అలా ఫాలో అయ్యాం. ఆ సమస్యలు పెట్టి అన్ని ఎలా అయితే మీరు వీడియోలో ఏ సమస్యలు ఉంటాయని చెప్పారో ఇలా ఉండడానికి ఆ సమస్యలు ఉండడం వల్ల అలా ఫాలో అవ్వడం అయింది. ఓకే, సో ఇప్పుడు మా హరివాస్తు వీడియోస్ అనేవి మీకు కాకుండా అసలు ప్రజలందరికి ఉపయోగపడేలాగా ఉన్నాయా? చాలా సింపుల్ గా అర్థమవుతాయి? ఉన్నాయండి, 100% ఉన్నాయి. కానీ ఇటు సైడ్ అర్థం మా ఇంటి చూసి మమ్మల్ని ఏంటంటే ఎవరు అలా చెప్పలేదు, ఏంటి అలా చెప్తున్నారు అలాగంటే సరే మీకు అర్థం కాలేదు, మాకు అర్థమైంది. ఎందుకంటే మా ఇల్లు మీరు ఎలా చెప్పారో అలాగే ఉండేది. అప్పుడు అలా తీసి ఇక్కడ కొంచెం కొద్దిగా ఇంటికి గ్యాప్ ఉండి టచ్ లేకుంటే ఇప్పుడు ఆ షెడ్కి ఎలాగా ఉన్నదో ముందు ఇక్కడ చాలా ఉండి కొంచెం వే ఉండి తర్వాత ఇల్లు ఉండి మళ్ళీ వే ఉండి మళ్ళీ ఉండి అప్పుడు గాలి వెళ్తూ అంత ప్రశాంతంగా ఉన్నట్టుగా. ఇది మొత్తం జాయింట్ ఎప్పుడైతే చేశారో సమస్యలు స్టార్ట్ అది అంటే ముందుకు వచ్చి అంటే అప్పుడు కొద్దిగా లోనకు ఉండేది, లోనకి ఎందుకులే మరి ముందుకు వద్దాంలా, ఎందుకు ప్లేస్ ఉన్నది కదా ముందుకైతే సరదాగా ఉంటది కదా అని అలా ఆ ఉద్దేశంతో రావడం, ఆ జాయింట్ అన్ని కలిపడం మళ్ళీ ప్రాబ్లమ్స్. పక్కింటికి జాయింట్ చేసిన తర్వాత సమస్యలు స్టార్ట్ అయిపోయాయి. పక్కింటి జాయింట్ దానికి ముందు ఏంటంటే ఒక ఇల్లు ఉండి మళ్ళీ చివరి నుంచి ఓపెన్ ఉండి మేము ఎప్పుడైతే ఇల్లు కట్టిస్తామో మా పక్క వాళ్ళు అందరూ జాయింట్ అయిపోయారు, అందరూ ఒక ముందుకు వచ్చేసారు. అప్పుడు ఏంటంటే ఒక 20 అడుగులు ఉండి ఒక గది ఉండి ఒక 20 అడుగులు ఉండి మళ్ళీ ఓపెన్ ప్లేస్ ఉంది, కొద్దిగా ఓపెన్ ప్లేస్ ఉండి మళ్ళీ ఇల్లు ఉండేది అనమాట. అలాగా మళ్ళీ ఇల్లు ఉండేదంటే మళ్ళీ ఆ వెనకింటికి ముందుకింటికి మళ్ళీ ఓపెన్ ప్లేస్ ఒక 7 అడుగులు ఉండేది అనమాట. 1 hour అని ఇవ్వాలి అప్పుడు, అది మండవ ఇల్లుకి అలా ఉండేది. అలా సో ఒకటైతే చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇల్లు ఎవరైతే కడతారో మీ ఇల్లు అనేది ఎవరిని అంటకుండా ఉంటే దాన్ని పూర్ణ గృహం అంటారు. చాలా ఇండ్లు అయితే మొత్తం జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, అలా ఎప్పుడు చెయ్యొద్దు. ఇదైతే స్ట్రిక్ట్ గా నేను చెప్తున్నాను. ఓకే, సో ఇంకా చాలా మంది కూడా మన హరివాస్తు వీడియోస్ చూసి సొంతంగా ఎన్నో కరెక్షన్స్ చేసుకొని బాగుపడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎక్కడో హరివాస్తు హైదరాబాద్ ఒక యూట్యూబ్ ద్వారా వీళ్ళు చూసి మనల్ని ఇంత దూరం పిలిపించారంటే రియల్లీ గ్రేట్ అని అనుకోవచ్చు. సో మీరు కూడా నిజంగా వాస్తుకి సంబంధించిన పాయింట్స్ నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.